హోంగార్డుల నుంచి అందరూ కొట్లాడారు తెలంగాణ గురించి, ఉద్యోగాలు పోయినా పర్లేదని. ఇవాళ ఉద్యోగ భద్రత ఇస్తాం, పర్మనెంట్ చేస్తామని చెప్పి 14 నెలలు దాటినా కూడా పర్మనెంట్ చేయకపోగా వాళ్ళని వేధింపులకు గురి చేస్తూ 12 తారీఖైనా జీతాలు ఇవ్వకుండా, మరి తీసేసిన హోంగార్డులను విధిలోకి తీసుకోకుండా, వాళ్ళ విషయాలు పట్టించుకోకుండా, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా, వాళ్ళని పర్మనెంట్ చేస్తామని చెప్పి పర్మనెంట్ చేయకుండా అవహేళన చేస్తూ వేధింపులకు గురి చేస్తూ కొనసాగిస్తామంటే మేము చూస్తూ ఊరుకోం. మరి రాహుల్ గాంధీ గారు వెంటనే రావాలి, వరంగల్కి వస్తాడు, వరంగల్ డిక్లరేషన్ కరెక్ట్ అమలైందా లేదా అని చెప్పి పరిశీలించాలి. కామారెడ్డి డిక్లరేషన్ తర్వాతనే ఎలక్షన్స్కి పోవాలి. 42% రిజర్వేషన్ కంప్లీట్ చేసే రిజర్వేషన్ పోవాలి తప్ప 42% టికెట్లు ఇస్తామంటే కుదరదు. అది ఎవరు అడగలే. 42% కాదు, 50% కూడా మాకు అవసరం లేదు. మీరు ఇచ్చిన మాట ప్రకారం చట్టబద్ధంగా 42%తో ముందుకోవాలి. మేము ఉన్నది 61%, ముస్లింలు కలపకుండానే 61%. సకల కుటుంబ సర్వేలు ఎస్కేఎస్లో ఇచ్చిన జనాభా మీ దగ్గరనే ఉంది, దాన్ని బహిర్గతం చేయండి. మేము చేయలేదన్నారు కదా, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో ఉన్నటువంటి బహిర్గతం చేయండి, రీసర్వే కూడా చేయండి. బీసీ జనగణన చట్టబద్ధత కల్పియండి. 42% రిజర్వేషన్ తర్వాతనే ఎలక్షన్ కోండి. 6 గ్యారెంటీలు అమలైన తర్వాతనే ప్రజల దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ కల్లబొల్లి మాటలు చెప్పి లోకల్ బాడీ ఎలక్షన్లో దాటేసి పబ్బం గడుపుకోవాలంటే ప్రజలు ఊరుకోరు. ఇది దాటిందంటే ఇక ఉన్న స్కీమ్లో పాత స్కీమ్లు కూడా ఉండవు. గుణపాఠం చెప్పకపోతే ఉన్న స్కీమ్ కూడా పీకేస్తారు, ఎత్తేస్తారు. కనుక ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా 42% ఇచ్చిన తర్వాతనే పోవాలి.